శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ఎందుకంటే బాగా తెలివితేటలు ఎక్కువ ఉండడము, మీరు అనుకున్న పనులు విజయం సాధించడము, మీరు అనుకున్న టార్గెట్స్ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ బాగా సక్సెస్ అవ్వడము, అంతేకాకుండా హార్సెస్ సంబంధించిన వాటిలో విద్య లేకపోతే హార్సెస్ ఎక్కడం ఇవి మీకు జరగడానికి అవకాశం ఉంది. అలా చాలామంది అబ్జర్వ్ చేశారండి, నా జాతకాలు కూడా చూస్తూ ఉంటాను నేను. వాటిలో హార్సెస్కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అలాగే మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుంది. ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడరు. అంతేకాకుండా ధనుర్రాశి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరి వల్ల? శనీశ్వరుడే తీసుకెళ్తాడు మమ్మల్ని. ఆయన శనీశ్వరుడు ఎంత కష్టపడతాడో అంతకంటే మంచి చేస్తాడు అనే విషయం మీరు మర్చిపోకూడదు. మీ శనీశ్వర స్వామి మిమ్మల్ని విదేశాలకు పంపిస్తున్నాడు అనేది ఖచ్చితం. నేను చెప్పానంటే నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్పిందంటే కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీ కుటుంబంలో కూడా మంచి వృద్ధి ఉంటుందని మీకు ఉంటుంది. చాలా బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ధనం కోసం ఎవరి దగ్గర చేయకపోతే అవసరం ఉండదు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. మంచి మంచి ఆలోచనలు వస్తూ మీ తోబుట్టువులతోటి మీ ఫ్రెండ్ సర్కిల్ తోటి చక్కగా మీ ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు. మీరే ఎక్కువ షార్ట్ జర్నీ చేస్తుంటారు. మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టపడుతుంటారు. అక్కలైనా చెల్లెలైనా ముఖ్యంగా చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ అంటే ఇష్టపడుతుంటారు. కాకపోతే అంటే చదువులో బద్ధకం, ఎడ్యుకేషన్ అంటే అబ్బా చదువుదామా అన్నట్టుగా ఉంటారు. బాగా చదివినా కూడా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుంటారు. మీరు బాగా చదువుతారు. ఈ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కొన్ని ఉంటాయి కదా చదివే చదువులు, వాటికి మీరు అనుకున్నంత ఇది రాదు, ప్రతిభ రాలేకపోతుంటారు. ఎందుకంటే శనీశ్వరుడు ఎంత కష్టపడ్డా కూడా శనీశ్వరుడు ఇవ్వడం. కానీ ఆయన పూజించడం వల్ల, శనీశ్వరుడు యొక్క పూజలు చేసుకోవడం వల్ల, ఆయన జపాలు చేసుకోవడం వల్ల, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల మీకు తెలియదే ఉంది. ప్రతిసారి చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు తగ్గడం కాకుండా అమ్మగారికి బాగుంటుంది. ఎంత కంఠస్థ పెట్టి చెప్పినా కూడా మీరు చేయట్లేదు కదండి. మీరు చెయ్యండి, ఆంజనేయ స్వామి పూజ చేయండి, శనీశ్వరుడు పూజ చేయండి. వెండమే తప్ప ఇవి చేయడానికి కనపడలేదు, నాకు కనపడలేదు చెప్పట్లా, సరదాగా అంటాను అనుకోండి. సో ఈ విధంగా శనీశ్వరుని బాగా కొలవండి. ముఖ్యంగా మీకు కానీ మీ తల్లిగారికి కానీ నీటి వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్లో మీకు మీరే విజేత అన్నట్టుగా బ్రహ్మాండంగా ఆడతారు. ఇండోర్ గేమ్స్ అయినా సరే అవుట్డోర్ గేమ్స్ అయినా సక్సెస్ అనేది మీ దగ్గరే ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణించడము, మీకు మంచి ఆహారాలు సంప్రాప్తించడము అద్భుతంగా ఉంటుంది. మంచి భోజనం దొరుకుతుంది. అలాగే మాట నేర్పడతనం బాగా వచ్చు. వివాహాలు శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. ఇంకోటి చెప్పాలంటే గజకేసరి యోగంతో గురుడు ఉన్నాడు. జూపిటర్ బృహస్పతి ఆయన 7వ భావంలో ఉండి 12, 13వ తారీఖులో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల గజకేసరి యోగం అవడం వల్ల వివాహాది వేడుకలు అదే వివాహాల్లో అభివృద్ధి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనుర్రాశి వారికి కేతు ప్రభావం చాలా బాగుందండి. కేతు ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉదాహరణ నేనే కేతు ప్రభావం నేను చాలాసార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళా. సరే ఆ పక్క పెడదామండి, ఊరికి చెప్తాను. జస్ట్ కేతు ప్రభావం వల్ల ఫారిన్ యోగం ఉంటుంది. అంతేకాకుండా మీరు టెంపుల్స్ బాగా చూస్తారు. టెంపుల్స్ బాగా దర్శనాలు బాగుంటాయి. అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, తీర్థయాత్రలు బాగా ఎక్కువ చేస్తారు. అది కాకుండా గురువుగారితో బాగా ఎక్కువ వెళ్తారు. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే వ్యాపారాలు, వృత్తి, జాబు వీటన్నిటి రీత్యా విదేశాలు ఖచ్చితంగా దూరప్రాంత ప్రయాణాలు విదేశాలు వెళ్తారు అన్న సందేహం లేదు. దశమంలో రవి చాలా బ్యూటిఫుల్. రవికి శని దృష్టి ఉంది. సరే ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టి ఉందంటే మీరు గవర్నమెంట్ జాబుల్లో ఉంటారు, నెమ్మదిగా పైకి వస్తారు. అయితే గవర్నమెంట్ జాబ్ కోసం సెలెక్ట్ అయిపోతారు. ఆర్డర్స్ రావడానికి స్లో అయిపోతుంది. ఏదేమైనా రాజకీయ రంగంలో ఉంటారు, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి కానీ స్లోగా ఉంటుంది డెవలప్మెంట్స్. కానీ రవి సూర్యభగవానుడు అంటే ఆయన 16వ తారీఖు వరకు చాలా బలంగా ఉంటాడు ఆయన. సో మీకు బాగా ధనప్రాప్తి, ఉద్యోగంలో అద్భుతము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి 11వ భావంలోకి వచ్చేసి నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే అక్టోబర్లో నీచ స్థితిలో ఉన్న రవి మంచివాడు కాదండి.
కానీ ఆయన 11వ భావంలో ఉన్నటువంటి కుజ బుధ రవులు ఉన్నారు. 11వ భావంలోకి గురు దృష్టి ఉంది. అక్కడ ఏం చెప్పాలంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి బాగా డెవలప్ అవుతారని, డాక్టర్స్గా మీరు ఆపరేషన్స్ చేసి సక్సెస్ అయ్యి మంచి పేరు ఉంటుందని మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదండి, లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల వలన కూడా ధనప్రాప్తి, దేవతారాధన, బాగా డబ్బు సంపాదించడము, బిజినెస్ ద్వారా బాగా సక్సెస్ అవ్వడము జరుగుతుంది. అలాగే కుజ బుధులు కూడా డాక్టర్స్ వృత్తిలో కూడా మీరు బాగా రాణిస్తారని చెప్పి ఇప్పుడు మనం అనుకుంటుంటాం కదా. కుజ బుధులు బాగా సక్సెస్ అవుతారని, కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉండడం వలన మనం డాక్టర్స్తో పాటు ఇలాగ గణిత శాస్త్రజ్ఞులు అంటే మ్యాథమెటిషియన్స్ అని, అలాగే ఇంజనీర్స్ అని, మీకు పైగా మీరు జ్యోతిష్ శాస్త్ర పండితులు కదా, వాటికి కూడా బాగుంటుందని చెప్తుంటాం కదా మనం. సో ఈ విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా దశమ స్థానం కంటే లాభస్థానం అధికంగా బాగుందండి. ముఖ్యంగా డాక్టర్స్కి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే సూర్య భగవానుడు, అమ్మవారు, వీళ్ళిద్దరిని పూజించడం మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే, మీకు ఎక్కువగా తీర్థయాత్రలు చేసేటప్పుడు కొద్దిగా నీటి వలన ప్రమాదం పొంచి ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు చదువు రీత్యా లేకపోతే షార్ట్ జర్నీస్ ప్రయాణాలు చేసినప్పుడు నీటి వలన లేకపోతే దెబ్బలు తగలడం వలన మీకు కొద్దిగా ఒక పాదాలకి దెబ్బలు తగలడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు జాగ్రత్త వహించండి. సో గురుడే మీకు రక్షగా ఉండి కాపాడుతున్నాడు. ఆయన మీకు లాభస్థానాన్ని బాగా ప్రొటెక్టివ్గా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలగడమే కాకుండా వాళ్ళ ఫ్లాట్స్ అంటాం కదా, వాళ్ళ భూములు, భవనాలు, లేకపోతే అపార్ట్మెంట్లు అవన్నీ కూడా అమ్ముడిపోయి లాభాలు బాగా వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా బాగా రవి బుధుల కాంబినేషన్ ఉండి తీరాలి. వాళ్ళు కూడా లాభంలో ఉన్న రవి బుధులే బాగా రక్షగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా ఇస్తారని చెప్పుకుంటాం కదా మనం, అవునా? సో ఈ విధంగా రవి బుధుల కాంబినేషన్ వల్ల చాలా యోగం కలుగుతుంది అన్న సందేహం లేదు. ముఖ్యంగా రవి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడండి. ఆయనేమో మనకి నీచస్థితిలో వెళ్ళిపోయాడు. అందుకని చెప్పి యోగాసనం వేసిన, గాయత్రి మంత్ర జపం చేసిన, అలాగే సూర్య భగవానికి నమస్కారాలు చేసిన, అంటే ఆదిత్య హృదయం చదివిన, ఇలా సూర్య భగవాన్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, చెడు ప్రభావం లేకుండా. అలాగే అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంది. అందుకని చండీ హోమాలు, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేయించుకోండి. సో ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది, మంచి యోగం. 18వ తారీఖుని శని త్రయోదశి కాబట్టి శనీశ్వరుని పూజించండి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపో ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో ఉంటే బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పూలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా,
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుడిని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుడిని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాలు కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా సో శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్య భగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.